ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని కామారెడ్డి టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఖండించారు. మంగళవారం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్, జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడారు. హామీలు ఇచ్చడం జరిగింది. ఏమని జర్నలిస్టులకు ఈ చట్టం తెస్తాం ఆ చట్టం తెస్తామన్నారు. అనగదొట్టి తొక్కుతున్నారు తప్ప చట్టాలు తేవట్లేదు. కనుక నేడు జరిగినటువంటిది ధనుంజయ రెడ్డి గారి పైన జరిగినటువంటి అమానుష చర్య. అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు వారిని కూడా అరెస్ట్ చేశారు. నిజంగా ఇలాంటి అరెస్టులు సిగ్గుచేటు. ఇవి వెంటనే వారిని విడుదల చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒక చట్టాన్ని తీసుకురావాలి. జర్నలిస్టుపై ఎవరైనా అఘాయిత్యం చేసినా లేదా ఏ కారణం లేకుండా నిర్బంధం చేసినా అరెస్ట్ చేసినా అది ఒక చట్టరూపం చేసినట్టుంటే జర్నలిస్టులకు ఒక చట్టం ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎక్కడైనా సరే జర్నలిస్టులపై జరిగితే వెంటనే టీడబ్ల్యూజేఎఫ్ స్పందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మా కామారెడ్డి తరఫున టీడబ్ల్యూజేఎఫ్ నుంచి దీన్ని మేము కొంత ఖండిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటివి జరిగితే మరి రకరకాల రస్తారోకోలు కావచ్చు, ధర్నాలు కూడా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా టీడబ్ల్యూజేఎఫ్ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి.